ప్రేమగా చూసుకోవాలని ప్రతి భార్య కోరుకుంటుంది. కానీ ఈ భార్యకి తన భర్త ప్రేమ పోర్ కొట్టేసింది. ఏం చేసింది, ఎలా చేసింది, ఎందుకు చేసింది చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ చమక్చంద్ర అనస్టీ. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. నాకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా నేను నా భార్య సక్కు ఇప్పటి వరకు కొట్లాడుకోలే. అంత హ్యాపీ ఫ్యామిలీ మా ఇద్దరిది. ఇప్పటికి చూడండి నాకు బట్టతల రాలా. ఎందుకో తెలుసా? నేను మా ఆవిడ ఎప్పుడు గొడవ పడలే, జుట్టు పిక్కోలా, నాకు బట్టతల రాలా. ఇప్పటికి చూడండి నా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ. ఎందుకో తెలుసా? నేను నా భార్య ఎప్పుడు కొట్లాడుకోలా, మా ఇంట్లో ఎప్పుడు టీవీ పగల్లా, కొత్త టీవీ కొనాల్సిన అవసరం నాకు రాలా. నాగబాబు గారు ఏం సార్ ఇంట్లో 30 టీవీలు పగలాయంటే ఇప్పటి వరకు? చెప్పు. మెడిటేషన్ చేయండి సార్, కొద్ది కోపం తగ్గుతుంది. అందరు మాలా ఉండడానికి ట్రై చేయండి. అంటే ఎవరి వల్ల కాదు, మాలా ఉండడానికి ట్రై చేయండి అంతే. బంగారు సక్కు, సక్కు డార్లింగ్. ఏమండి డార్లింగ్, మన ఇద్దరు గురించి చెప్తే వీళ్ళు వినట్లేదు. మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఒకసారి నువ్వు నీ మాటలో చెప్పు డార్లింగ్. అవునండి, మేమిద్దరం చాలా హ్యాపీగా ఉంటామండి. మా ఇద్దరి మధ్యలో గొడవలే రావండి. ఇంతవరకు ఎప్పుడూ గొడవ పెట్టుకోలే. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. కానీ నాకు ఈ హ్యాపీ ఫ్యామిలీ బోర్ కొట్టింది, నచ్చలే. భార్య భర్తల కాపురం అంటే గిల్లి కచ్చాలు, కొట్టుకోవడాలు, అలగడాలు ఇవన్నీ ఉంటాయంటగా. అవి మన లైఫ్ లో ఎక్కడ ఉన్నాయి? అవన్నీ నేను మిస్ అవుతున్నాను. నాకు ఆ నవరసాలు కావాలి. సారీ ఒక్క నిమిషం. పొద్దు నుంచి సాయంత్రం వరకు టమాటా రసం, బెండకాయ రసం, దొండకాయ రసం 10 రసాలు తాగుతున్నావు కదా సక్కు. ఈ కొత్త రసం ఏంటో సక్కు? నీ లోపలికి వెళ్ళే రసాల గురించి మాట్లాడట్లే. దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను కొట్టాలి, నువ్వు నన్ను తిట్టాలి. నువ్వు కాలు పట్టుకొని పడాపడా పడపడ లాక్కెళ్ళి వీధిలో కొడుతుంటే జనాలంతా మనల్ని చూడాలి. మనకెందుకే సక్కు? మనకి గొడవలు వద్దు సక్కు, నీకు దండం పెడతా. అంటే నన్ను కొట్టవా? నా వల్ల కాదు సక్కు. నన్ను కొట్టవా? నాను కొట్టలేను సక్కు. అయ్యో కొట్టుడు రే పిచ్చోడా. మొగ పుట్టుక పుట్టినప్పుడు ఆడలం కొట్టాలరా. నీకు రోజు ఉప్పు కారం పెడతానా కదరా. ఎటు పోయిందిరా నీ పౌరుషం ఆడం కూడా? సక్కు కొట్టు కొట్టు. ఏంది లేచిన బీపీని పడుకో పెడతాను? ఏం సాధిద్దామని? సక్కు 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 అని వింటానవా? మొగాడంటే ఒక 100 ఎఫ్ఐఆర్లు మెయింటైన్ చేయాలి. ఏంది ఎవరితోనో తిరుగుతానమాట అనే పిల్లని పట్న కొట్టాలి. ఆ నా బాబుని చూడు. రేయ్ సంపుతా. సక్కు కొట్టు కొట్టు కొట్టు. కొట్టలేనే అంటే కొట్టలేవా? నేను కొట్టలేను. కొట్టవా? కొట్టను. ఇదిగో పొద్దు మాపు పోయి 7 గంటలకు ఇంటికి వచ్చుడు కాదు, 10 గంటలకు రావాలి, 12 గంటలకు రావాలి. లేట్ ఎందుకైంది అంటే పిల్లానికి ఒక బైర్ ఇస్తే బైర్లు గమ్మాలి. అదిరా మొగతనం అంటే. అమ్మా బొమ్మ ఏ దాని బల కొట్టు కాదు, నాది బల కొట్టు. నన్ను కొట్టురా, నన్ను కొట్టు. ఏం చేస్తున్నావు కిషన్? తనని చంపేస్తావా కిషన్? ఎవరు నువ్వు? మాట్లాడ కిషన్. నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. నేను మాట్లాడే అర్హత ఇంత మంచి ఫిగర్ నీకు ఎలా దొరికింది కిషన్? భార్యలు అందంగా లేక ఎంత మంది బాధపడుతున్నారో నీకు తెలుసా కిషన్? పెళ్లి కాకముందు పక్కన పెళ్ళాముంటే బాగుంటుంది అనిపిస్తుంది కిషన్. కానీ పెళ్ళయ్యాక పక్కన పెళ్ళాముంటే ఇంత బాధగా ఉంటుందా అని ఎంత మంది బాధపడుతున్నారో నీకు తెలుసా కిషన్? అసలు ఎవరు మాట్లాడే అర్హత కోల్పోయావు కిషన్. నా ఇంటికి వచ్చి మాట్లాడుకుంటాడే కిషన్. కొంతమంది మగవాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్తే పుదులే కిషన్. కానీ ఇంటికి వస్తే పెళ్ళాలు పని మనుషుల కంటే దారుణంగా చూస్తున్నారు కిషన్. నీకు ఈ ప్రపంచం గురించి తెలియదు కిషన్. ఒక్కసారి బయటకు వచ్చి మా ఇంటి వైపు తొంగి చూస్తే మా బాధలు బుక్కులు బుక్కులు కింద రాయొచ్చు కిషన్. అది ఏం అడుగుతుందో అర్థమైంది. మాట్లాడే అర్హత ఎప్పుడో కోల్పోయావు, నా ఎంట్రీలోనే కోల్పోయావు. కొంతమంది భార్యలు నిద్రలో కాలేస్తే ఆ బాధకి నొప్పు భరించలేక భర్త ఎక్కడ చచ్చిపోతాడని ఎంతమంది భర్తలు బాధపడుతున్నారో నీకు తెలుసా కిషన్? చూసావా కిషన్? నీకు భయపడతాను ఎలా పారిపోతుందో. నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. సైకోలో ఉన్నాడంటే అసలు ఇది మామూలు ఫిగర్ కాదు సక్కు. నీకు నేను నాకు తెలుసు కిషన్. అందుకే
అందుకే జస్ట్ ముద్దు పెట్టుకుంటున్నా. ఏం చేస్తున్నావురా? ఓదారుస్తున్నాను కిషన్, ఓదారుస్తున్నాను. నువ్వు పక్కన ఉన్నప్పుడు ఇంతకంటే ఏం చేయగలను కిషన్? అరే అది ఎవరా నువ్వు? నేను ఎవడనేది ఇక్కడ ముఖ్యం కాదు కిషన్. ఆ ఫిగర్ కాస్త ఓదార్పు కావాలి కిషన్. ఈ అబ్బా ఎట్లా ఓదార్చ కిషన్! నువ్వు? కిషన్! ఎవడ్రా నువ్వు? దరిద్రుడు దరిద్రుడు వాడు ఓదార్చడానికి రాలేదు. వాడు ఫీలింగ్ ని నా భార్యతో ఫిలిప్ చేసుకోవడానికి వచ్చినట్టున్నాడు దరిద్రుడు. ఇంట్లో కన్నా బయట ఎక్కువయ్యారా నీకు? ఆ మాత్రం నన్ను కొట్టలేవా? కొట్టుడు గురించి